హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ అందరి కోసం తోటకూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం ఇలా ముందుగా మనం కట్ చేసుకొని తోటకూరని బాగా సన్న పీసెస్గా, తర్వాత బాగా వాష్ చేసుకొని పెట్టుకొని వాటర్ క్లీన్ చేసుకుని, అలాగే నేను ఇంకోవైపు బాగా కడిగి పెట్టుకుని అందులోనే చింతపండు వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొద్దిగా వెల్లుల్లి అండ్ ఇందులోన మనం ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం. నెక్స్ట్ కారం కూడా 1 స్పూన్. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే కొంచెం కారం తగ్గించండి, లేకపోతే కారం కొంచెం పెంచుకోండి. ఇప్పుడేమో కొంచెం చిటికెడు జీరా మెంతిని కూడా వేద్దాం. ఆ తర్వాత మనం ముందుగా వాష్ పెట్టుకున్నటువంటి తోటకునే ఇలా వాటర్ నుంచి తీసేసి 5-6 విజిల్స్ రావాలి, అంతేనండి. ఇట్లా మ్యాష్ చేసి పెట్టుకున్నాం పప్పుని. ఇప్పుడు దీన్ని తాలింపులో వేసుకొని అలాగే నేను ఎగ్స్ని కూడా బాయిల్ చేసి ఉంచి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని వేసి వేయించుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు, అలాగే సాల్ట్ అంత ఎక్కువ పట్టదు, కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్, గరం మసాలా అవన్నీ వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి ముద్దని కూడా వేసుకుందాం. అది బాగా వేగాక కారం వేసేసి వెంటనే దింపేసుకోవాలి. అంతేనండి, ఎంత టేస్టీ ఫ్రై కారం రెడీ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు ఇది మోసం పెట్టాను. తోటకూర మంచిదండి కళ్ళకి. సో మీరు వీక్లీ వన్స్ అన్న ఆకుకూర తింటుంటే మంచిది. ఈ కారంతో తిందాం. ఆనియన్, జీడి, క్యాష్యూ, గుత్తి వంకాయలు వేస్తాం కదా మసాలా మిగిలితే వేసి
సూపర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.